పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు యేసు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానించుదాం. మొదటి మాట, యేసు ప్రభు శిలువ మీద పలికిన వీరిని క్షమింపుము, వీరు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. ఈ మాటలో ఆయన అపారమైన ప్రేమ, కరుణ, క్షమాగుణం స్థాయి. తనను హింసిస్తున్న వారి పట్ల కూడా ద్వేషం కాకుండా వారి కోసం క్షమాపణ కోరటం ఆయన దివ్య స్వభావం. మాట మనకు ఒక గొప్ప బోధనను ఇస్తుంది. మనకు అన్యాయం చేసిన వారిని క్షమించటం చాలా కష్టం, కానీ యేసు ప్రభు మనకు చూపిన మార్గం ఏమిటంటే, క్షమించడం ద్వారా మన హృదయం శాంతిని పొందుతుంది. ద్వేషం మనస్సును భారం చేస్తుంది, ముక్తి చేస్తుంది. అలాగే ఈ మాటలో మనుషుల జ్ఞానాన్ని కూడా ఆయన సూచిస్తున్నారు. వారికి తెలియదు అని చెప్పడం ద్వారా చేసే తప్పులు ఆయన గుర్తించారు. అందువల్ల మనం కూడా ఇతరులు తప్పులను అర్థం చేసుకుని సహనంతో చూడాలి అనే సందేశం ఇక్కడ ఉంది. మనకి తెలియజేస్తుంది, మనం పాపులము అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మన తప్పులను క్షమించడానికి దేవుడు మనతో ఉన్నాడని కూడా మన మనసులను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. యేసు ప్రభు రెండవ మాట పలికినటువంటి మాట, యేసు ప్రభు శిలువ మీద పలికిన రెండవ మాట, నిజముగా నేను నీతో చెప్పుచున్నాను, నీవు నేడు ఆ దొంగ తన జీవితమంతా తప్పులే చేసిన చివరి క్షణంలో నిజమైన పశ్చాత్తాపం యేసును ఆశ్రయించాడు. వెనకు రక్షణ లభించింది. ఇది దేవుని దయకు ఎలాంటి పరిమితులు లేవని చూపిస్తుంది. అలాగే ఈ మాట మనకు ఆశను ఇస్తుంది. ఎప్పుడైనా దేవుని వైపు తిరిగితే ఆయన మనలను తిరస్కరించరు. ఎంత పెద్ద పాపం చేసినా మన హృదయం నిజంగా మారితే చేస్తుంది. ఆ దొంగకు మంచి పనులు చేయటానికి సమయం లేదు, కానీ అతని విశ్వాసం అతన్ని రక్షించింది. ఇది మనకు దేవునిపై విశ్వాసం ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది. చివరిగా ఈ మాట మన జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంది. మనం ఎల్లప్పుడూ దేవుని వైపు తిరిగి ఆయన కృపను ఆశ్రయించాలి. అప్పుడు మనకు కూడా ఆ పరలోక జీవితం అనే ఆశీర్వాదం లభిస్తుంది. ఈలో మీద పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాటను ఆయన తన తల్లి మరియకు మరియు శిష్యుడైన యోహానుకు చెప్పాడు. ఈ సందర్భంలో ఆయన తన తల్లిని యోహాను సంరక్షణలో ఉంచి అతనిని ఆమె గురించి ఆలోచించిన ప్రేమను మనం చూడవచ్చు. తీవ్రమైన నొప్పిలో ఉన్నప్పటికీ తన తల్లి భవిష్యత్తును గురించి ఆయన ఆందోళన చెందాడు. ఇది ఆయన కర్తవ్య బద్ధతను మరియు కుటుంబ బంధాలపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. అలాగే ఈ మాట మనకు బాధ్యతల ప్రాముఖ్యతను నేర్పిస్తుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం మరియు జాగ్రత్త తీసుకోవడం మన కర్తవ్యమని, ఏ పరిస్థితుల్లో ఉన్నా మన బాధ్యతలను మర్చిపోవద్దు ఈ వాక్యం బోధిస్తుంది. ఈ మాటలో ఒక ఆత్మీయ సందేశం కూడా ఉంది. అనుచరులందరినీ ఒక ఆధ్యాత్మిక కుటుంబంగా కలిపాడు. ఆయన చూపిన ప్రేమ ద్వారా మనం ఒకరినొకరు సహోదరులుగా అనే భావన ఇక్కడ వ్యక్తమవుతుంది. ప్రియ స్నేహితులారా, మరి యేసు ప్రభు పలికిన 4వ మాట, యేసు ప్రభు శిలువ మీద పలికిన ఈ 4వ మాట ఏమిటనగా, నా దేవా నన్నెందుకు విడిచిపెట్టితివి. ఈ మాట ఆయన తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు పలికారు. ఇది కీర్తనల గ్రంథం కీర్తన 20 గుర్తు చేస్తుంది. దీనివల్ల ఆయన బాధ ఒక ప్రవచన పరిపూర్ణంగా కూడా అర్థమవుతుంది. ఈ మాటలో యేసు ప్రభు అనుభవించే ఆత్మీయ వేదన మనకు కనిపిస్తుంది. శరీర బాధతో పాటు దేవునితో ఉన్న
సమీపత కోల్పోయినట్లుగా అనిపించిన ఆ క్షణము ఆయనకు ఎంతో కఠినంగా ఉంది. ఇది ఆయన మనుష్యత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అలా ఈ మాట మన జీవితంలో వచ్చే కష్ట సమయాలను గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు మనకు కూడా దేవుడు మనలను విడిచిపెట్టినట్లు అనిపించవచ్చు. ఆ భావన తాత్కాలికం మాత్రమే. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు అనే సత్యాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ వాక్యం ద్వారా యేసు ప్రభు బాధలను కూడా తనపై తీసుకున్నాడని మనం గ్రహించవచ్చు. మనం అనుభవించే ఒంటరితనం, నిరాశ వంటి భావాలను ఆయన కూడా అనుభవించాడు. అందువలన మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయించవచ్చు. చివరిగా ఈ మాట మనకు స్థిరంగా ఉండాలని బోధిస్తుంది. పరిసయ్యులు ఎంత కఠినంగా ఉన్నా దేవునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు. వాళ్ళను చివరికి ఆశ మరియు విజయాన్ని నడిపిస్తుంది. యేసు ప్రభు శిలువ మీద పలికిన నాకు దాహమగుచున్నది. ఈ మాట ఆయన తీవ్రమైన శారీరక బాధ్యత మధ్య పలికారు. శిలువపై ఉన్న శరీరం పూర్తిగా నీరసం చెంది దాహముతో అలమటించింది. ఇది ఆయన నిజమైన మనుష్యత్వాన్ని తెలియజేస్తుంది. ఈ మాటలో ఒక లోతైన ఆత్మీయ అర్థం కూడా ఉంది. ఇది కేవలం శారీరక దాహమే కాదు, ఆయనకు ఉన్న ఆత్మీయ తపనను కూడా సూచిస్తుంది. మనుషులు దేవుని ప్రేమను గ్రహించి ఆయన వైపు తిరగాలని ఆయనాడు. అలాగే ఈ వాక్యం కీర్తన గ్రంథం 69లో ప్రవచనాన్ని గుర్తు చేస్తుంది. పాత నిబంధనలో చెప్పిన మాటలు ప్రభు జీవితంలో నెరవేరుతున్నాయని ఇది తెలియజేస్తుంది. దేవుని ప్రణాళిక ఎంత సంపూర్ణమో ఈ సంఘటన ద్వారా ఈ మాట మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మనం ఇతరుల అవసరాలను గమనించి వారికి సహాయం చేయాలి. ఉన్న వారికి నీరు ఇవ్వటం, అవసరంలో ఉన్న వారికి తోడుగా ఉండటం మన కర్తవ్యమని ఇది తెలియజేస్తూ ఉంది. శిలువ మీద పలికిన 6వ మాట సంపూర్ణమాయెను. ఈ మాట ఆయన తన భూమిపై ఉన్న కార్యాన్ని, మనుష్యుల రక్షణ కోసం ఆయన చేసిన పూర్ణ యజ్ఞం పూర్తయిందని ఈ ఒక్క మాటలో మాటలో ఒక గొప్ప ఆత్మీయ అర్థం ఉంది. దేవుడు మనుషుల పాపాలకు పరిహారం కల్పించేందుకు ఏర్పరిచిన ప్రణాళిక ఇది తెలియజేస్తుంది. యేసు ప్రభు తన జీవితం ద్వారా ఇచ్చిన బోధలు మరియు తన త్యాగం ద్వారా మనకు సిద్ధమైంది. అలాగే ఈ మాట విజయం మరియు సాధనను సూచిస్తుంది. శిలువపై ఉన్న కష్టాల మధ్య కూడా ఆ లక్ష్యాన్ని నెరవేర్చారు. ఇది మనకు జీవితంలో ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేయటం ఎంత ముఖ్యమో ఈ వాక్యం మనకు నిబద్ధత మరియు విధేయత గురించి బోధిస్తుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో యేసు ప్రభు దేవుని చిత్తానికి విధేయులుగా ఉండాలి. యేసు ప్రభు శిలువ మీద పలికిన 7వ మాట తండ్రి, నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ మాట ఆయన తన చివరి శ్వాసలో పలికినది. ఇది ఆయన తన జీవితం మొత్తం దేవునికి అంకితం, చివరికి తన ఆత్మను కూడా దేవునికి సమర్పించిన ఘట్టం. ఈ మాటలో సంపూర్ణ సమర్పణ భావం కనిపిస్తుంది. జీవితం అంతా తండ్రి చిత్తానుసారం జీవించి చివరి క్షణాల్లో కూడా అదే విధేయతను చూపించాడు. ఇది దేవుని పైన సంపూర్ణ నమ్మకాన్ని తెలియజేస్తుంది. అలాగే ఈ వాక్యం కీర్తనల గ్రంథం 31లో మాటలను గుర్తు చేస్తుంది. పాత నిబంధనలో చెప్పబడిన ఆయనలో నెరవేరింది. దీనివల్ల దేవుని వాక్యం
ఎంత సత్యమో మనకి తెలియచేస్తుంది. ఈ మాట మనకు విశ్వాసం మరియు ధైర్యాన్ని, జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం దేవునిపై నమ్మకాన్ని ఉంచి ఆయన జీవితాన్ని ఆయన చేతుల్లో ఉంచాలి. అప్పుడు మనకు భయం ఉండదు. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క మాటలను మనం ధ్యానించాలి అంటే ఈ యొక్క వాక్యాల ద్వారా మన యొక్క జీవితం పరిపూర్ణమైంది. ఆయన మరణం మనకు రక్షణ, ఆయన మరణం మనకు పరలోక ద్వారం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, పరలోక శిలువపై మీ కుమారుడు పలికిన మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. మాకు క్షమించే హృదయాన్ని ఇవ్వండి, నిన్ను నమ్మివ్వండి. మా జీవితాన్ని నీ చిత్తానికి అనుగుణంగా నడిపించు. యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము స్వామి. ఆమేన్. పితా పుత్ర ఆమేన్.